రైట్. నా చావుకు కారణం టీడీపీ నేతలే, కాల్మాని ఆగడాలకు బలైన కాపు మహిళ. టీడీపీ నేతల టార్చర్ తట్టుకోలేకపోతున్నా 2,00,000 తీసుకొని 1,30,000 రూపాయలు తిరిగి చెల్లించేశా. అయినా రోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. చెల్లిస్తానన్నా వినడం లేదు, తీవ్రంగా వేధిస్తున్నారు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ కాపు మహిళ బలవన్మరణం. ప్రధాన నిందితుడు టీడీపీ మండల కన్వీనర్, గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో ఘటన. ఈపూరి శేషమ్మట పురుగుల మందు తాగుతుంది, సెల్ఫీ వీడియో తీసుకుంది. కాల్మనీ ఉక్కుపాదం మోపుతా అంటాడు చంద్రబాబు నాయుడు గారు సెక్రటరీలో కూర్చొని. ఇక్కడ అదే కాల్మనీని నడిపేది తెలుగుదేశం పార్టీ నాయకులు. లేదా బెల్ట్ షాపుల పైన ఉక్కుపాదం మోపుతా అంటాడు, బెల్ట్ తీస్తా అంటాడు. ఆడ మాట్లాడుతుంటే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేది మళ్ళీ వీళ్ళే, తెలుగుదేశం పార్టీ నాయకులు. మండల కన్వీనర్ అట 2,00,000 తీసుకుందట, 1,30,000 రీపే చేసింది, ఇంకొక 70,000 బకాయింది, విత్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. చెల్లిస్తా అన్నది, అయినా వేధింపులు తట్టుకోలేని పరిస్థితి, ఇంటికి వచ్చి పరువు తీసి గొడవ చేసే పరిస్థితి. ఇక అనివార్యంగా ప్రాణాల మీద తెచ్చుకొని ఆత్మహత్య చేసుకోవడానికి సెల్ఫీ వీడియో తీసింది. ఇప్పుడు ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే బయటకు వచ్చింది కాబట్టి హుటాహుటిన సస్పెండ్లు చర్యలు ఉంటాయి, ఇంక అంతే, అంతవరకే, ఇక తర్వాత ఏముండదు. మొన్న కందుకూరులో ఏం జరిగింది, లక్ష్మయ్య నాయుడుని కారుతో గుద్ది తెలుగుదేశం పార్టీ నాయకుడు చంపేస్తే, చావపోతే మళ్ళీ వచ్చి గుద్ది చంపితే అక్టోబర్ 2 నాడు జరిగితే అక్టోబర్ 20 ఏమో వంగలు ఎంతగానే కొంతమంది నాయకులను పంపారు పరామర్శకి. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదు, సీరియస్గా యాక్షన్ తీసుకోండు, హుటాహుటిని వెళ్ళవన్నాడు ముఖ్యమంత్రి. హుటాహుటిని 2వ తారీఖు జరిగితే 18వ తారీఖు దాకా 20వ తారీఖు దాకా హుటాహుటి అంటారు దాన్ని. అదే రోజు జరిగినాక గంటలలో పోతే హుటాహుటి అంటారు. ఆడ కమ్మ కాపు ఇష్యూ వచ్చింది, దాన్ని చల్లార్చడానికి 10 ఎకరాల భూమి ఇది అదని ఏదో ప్రకటించారు. దీనికి ఇదనమాట ఇష్యూ జరిగితే బయటికి వస్తే తప్ప, ఇప్పుడు ఇక్కడ కూడా వస్తుంది. సెల్ఫీ వీడియో వచ్చింది కాబట్టి ఆ వ్యక్తిని సస్పెండ్ చేస్తారు, ఆమెకు ఏదో ఆర్థిక సాయం ఇవన్నీ చేసి ఎలివేషన్ ఇస్తారు. ఇట్లా బయటికి రాని విషయాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి వ్యవస్థీకృతంగా జరగాలి తప్ప చర్యలు. ఒక వ్యక్తి మేము చర్యలు తీసుకొని వదిలేస్తే కాదు అది. ఇది సాక్షికి సంబంధించి రైట్ విషయాలు అందరూ. రైట్. మేంతా విధ్వంసం, గాలివానతో తీర ప్రాంతం అల్లకొల్లలో, అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకిన తీవ్ర తుఫాను, పొంగుతున్న వాగులు వంకలు, స్తంభించిన జనజీవనం, నెలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు. మాకినేపాలెంలో తాడి చెట్టు కూలి మహిళ మృతి, సీఎం చంద్రబాబు సమీక్ష. ఇది ఒక వార్త. 8వ వేతన కమిషన్కు ఆమోదం, ఎరువుల సబ్సిడీకి అనుమతి, ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు, కేంద్ర కేబినెట్ నిన్న కొన్ని నిర్ణయాలు తీసుకుంది. 8th పే కమిషన్ పిఆర్సీ వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో పిఆర్సీ కోసం ఉద్యోగులు 1000 కాళ్లతోనే చూస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల పిఆర్సీ విషయంలో, ఐఆర్ విషయంలో, డిఏల విషయంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాడు పెద్ద పెద్ద హామీలు ఇచ్చినాయి. ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక స్పెషల్గా మేనిఫెస్టోలో ఒక ఐటమే పెట్టారు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి. పిఆర్సీ, ఐఆర్, మీకు బకాయిలు, హెల్త్ కార్డులు, డిఏలు, నేను వచ్చిన వెంటనే మొత్తం సమస్యల పరిష్కారం అయితే అన్నాడు. దాన్ని మొత్తం చాప కింద చుట్టి పక్కన పెట్టేశారు. వాళ్ళు మొన్న ఇక అనివార్యంగా దసరాకి, దీపావళికి సమ్మెకి పిలిపిస్తే ఒక డిఏ 4 డిఏలు ఉంటే ఒక డిఏ ఇచ్చి, అది కూడా రిటైర్ అయినప్పుడు ఇస్తామంటే కన్నెర్ర చేశారు. ఇక దాంట్లో చెప్పింది పిఆర్సీ గురించి, ఐఆర్సీ గురించి ఇప్పుడు అడగొద్దు, ఐఆర్ గురించి ఇప్పుడు అడగొద్దు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత నేను ఎప్పుడు పడాలి మెరుగు, ఎట్లా పడితే మెరుగు, మీరు ఏమైనా కేంద్రం నుంచి డబ్బులు తెస్తారా మెరుగుపడటానికి? మీరు తెచ్చే ప్రైవేట్ వ్యాపారస్తులను తెచ్చి ఇక్కడ వ్యాపారాలు చేపెట్టింది తప్ప, ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లో నిధులు తెస్తే కదా బాగుపడేది, మెరుగుపడేది. ఇప్పుడు మళ్ళీ తుఫాన్ వచ్చింది, ఎప్పుడు బాగుపడాలి, ఎప్పుడు మెరుగుపడాలి, ఎప్పుడు ఇవ్వాలి మీరు? కేంద్రం అయితే నిన్న 8వ పిఆర్సీకి ఆమోదం తెలిపింది, పే కమిషన్కి. కానీ ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అది చూశారు కాబట్టి ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే పాత పెన్షన్ విధానం కూడా అమలు. బీహార్లో మహాకూటమి మేనిఫెస్టో, తేజస్వి ప్రాణ్ పత్ర అభివర్ణన. బీహార్లో మహాకూటమి మేనిఫెస్టోను ఆవిష్కరిస్తున్న తేజస్వి యాదవ్, కూటమి పార్టీ నాయకులు
ఓట్ల వివాదంలో ప్రశాంత్ కిషోర్, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అట. ఎప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిన 20 రోజులనే. ఇప్పుడు మీ ఉద్యోగం కోసం అబద్ధాలు ఆడటం తప్ప ఇది అయ్యేది కాదు. అవుతుంది ఇంటికొక ఉద్యోగం సాధ్యమైతే అది ఇవ్వలేరు, ఇవ్వరు కూడా. అది వర్కౌట్ అయ్యే కథే కాదు. ఇప్పుడు అక్కడ కూటమి బీహార్లో కాంగ్రెస్, ఆర్జేడీ వీళ్ళంతా కలిసి కూటమి ఏర్పడ్డారు. నేను మేనిఫెస్టో విడుదల చేశారు. ఇంటికొక ఉద్యోగం అన్నారు. ఇక జాలు మనకు ఓట్లు కురుస్తాయి అనుకున్నా. 20 రోజుల్లోనే వాళ్ళు అధికారంలోకి వస్తే 20 రోజుల్లో ఇంటికొక ఉద్యోగం. ఏం ఉద్యోగం ఇస్తారు, ఎక్కడ ఇస్తారు? ప్రభుత్వందే, ప్రైవేట్దే, రోడ్లు ఊడ్చే ఉద్యోగమా, మురికాలలో క్లీన్ చేసేదా, ఏమిస్తారు? ఇంటికొక ఉద్యోగం ఇవ్వటం అనేది అది అసాధ్యమైన పని తెలుసు. అయినా కానీ మీకు ఉద్యోగం కావాలి కాబట్టి ఇంటికొక ఉద్యోగం. ఏంటి హామీలు? ఇంటికొక ఉద్యోగం అట, పాత పెన్షన్ విధానం కూడా అమలు చేస్తారట. బీహార్లో మహాకూటమి మేనిఫెస్టో. పాత పెన్షన్ అంటే సిపిఎస్, ఓపీఎస్ ఇష్యూ నడుతుంది కదా, ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఇవన్నీ అవేగా, సాధ్యమయ్యే పనులే కావు. కాబట్టి హామీ ఇస్తారు. వాళ్ళు ఉద్యోగానికి ఎక్కాలి కాబట్టి. ఇక ఇప్పుడు మన దగ్గర తెలుగు రాష్ట్రాలు ఇలా చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇంటికి 1500 రూపాయల మహిళలకు ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా 5 సంవత్సరాల్లో, ఇవన్నీ చెప్పిండు మాటలు. అధికారంలోకి వచ్చిండు.